నన్ను 270 ఓట్లతో ఓడించిన ఈ నియోజకవర్గ ప్రజలు దానికి 140 రెట్లు ఎక్కువ మెజారిటీతో దాదాపు 37,628 ఓట్లతో నన్ను శాసనసభకు పంపించిన నా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా. వాళ్ళు కూడా నాకు ఓటైపోయినా నా నియోజకవర్గంలో ఓటర్లే కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు ఏమైనా ఉంటే అభివృద్ధి విషయంలో ఏదైనా ఉంటే మా ఆఫీసుకు పంపిస్తే వాళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తాం. ఈ మధ్య అల్లాపురం పార్టీ ప్రెసిడెంట్ వేణు కొడుక్కి కూడా మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం. రాజకీయాలు సీఎంఆర్ఎఫ్ విషయంలో చూడమని చెప్పాం. మట్టి తవ్వకాలు అక్రమంగా ఉండవని చెప్పాం. మట్టి ఉచితంగా స్కూల్స్కి కాలేజీలకి అన్నిటికీ ఇచ్చాం. రైతు ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి మట్టి ఇచ్చాం. మీకు తెలియదా? బ్రహ్మలింగేశ్వరంలో మట్టి ఎలా తవ్వారో మీకు తెలియదా? గన్నవరం సెంటర్ అప్పుడెలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆఖరికి సిహెచ్సి సెంటర్ అప్పుడెలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆఖరికి ఉంగుటూరు వెళ్ళి రోజు వేలాది మంది ప్రయాణం చేసే దావాజీగూడెం రోడ్ అప్పుడెలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా అంతకుముందు. అలాగే ఎనికేపాడు రోడ్ ఎలా ఉంది? ఇట్లా చేసి చెప్తే నేను ఎస్సీ కాలనీ మడిచర్ల నాకు మెజారిటీ రాపోయిన గ్రామంలో 90 లక్షల రూపాయలు మొట్టమొదటి నిధులు వాళ్ళకి ఇచ్చా. ఇక్కడ నారాయణప్పారావుపేటకు రోడ్డు 20 సంవత్సరాల నుంచి లేకపోతే నేను వేయించా. 31 లక్షలు పెట్టి రాత్రి 50 ఏళ్ల తర్వాత అని చెప్తున్నాడు నరసయ్య గారు. రాత్రి ఇంటింటి తిరుగుతుంటే 76లో వస్తే రైస్ కాలువ కుడివైపుది 31 లక్షలు ఇచ్చి 76 అంటే 50 సంవత్సరాల తర్వాత చేపించిన పరిస్థితి. ఇవన్నీ రాజకీయ విమర్శలకి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల టైంలో చేయొచ్చు. రోజు రాజకీయం చేయటానికి ఏమి ఉండదు. స్విమ్మింగ్ చేయటానికి అయితే రోజు వాటర్ ఉంటుంది, స్విమ్ చేయొచ్చు. కానీ ఏ ఎన్నికలు లేనప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారని నేను భావిస్తున్నాను.